అసలు వేలండి. ఈ క్షణం నేను నా భక్తుల మధ్యలోనే కూర్చుని ఉన్నాను. దీనికన్నా ఆనందానుభూతినిచ్చేది మరొకటి ఉండదు కదా. బాబు బంగారాజు, అందులోకి కళ్ళం దింపేస్తావా ఏంటి నువ్వు? అంతగా ఎందుకు చూస్తున్నావు బాబు? అది నీ కొట్లో బంగారం కాదు, మరీ పరీక్షగా చూడటానికి. ఇది అసలు సిసలు బంగారం అని ఎందుకు ఒప్పుకోవు నువ్వు? ఇది అసలు సిసలైన బంగారం. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బిచ్చగాళ్ళింటికి ఇంత బంగారం వేసుకున్న ఆడది ఎక్కడి నుంచి వచ్చిందా అని ఏదో జరుగుతోంది. అయ్యో, ఏమైందండి? వాటి ధర చెప్పి వెళ్ళండి. చూడండి అమ్మా, నగలన్నీ మంచివే. నేను వచ్చేటప్పుడు ఎక్కువ డబ్బు తీసుకురాలేదు కదా, నేను దుకాణానికి వెళ్ళి సరిపడా డబ్బు తీసుకొస్తాను. వెళ్ళు త్వరగా వెళ్ళు. అరే, ఏంటిది? ఇదేంటి మరిది గారు, ఇలాంటి చిల్లర వ్యాపారం తీసుకొచ్చారేంటండి? వీడి దగ్గర గిరాకీతో వ్యాపారం చేయడానికి డబ్బే లేదు. ఇదిగో దమయంతి వదినా, ఎందుకలా తొందరపడుతున్నావు నువ్వు? వ్యాపారనే తీసుకొని వచ్చాను, దాన్ని పోయి దొంగ నేను తీసుకురాలేదు నీ నగలు తీసుకొని పారిపోవడానికి. చెప్పాలంటే వీడిచ్చినట్టుగా బజార్లో ఇంకే వ్యాపారి మనకంత డబ్బు ఇవ్వడు వదినా. నా ఆభరణాల విషయమై మనుష్యుల మధ్య ఎంతెంత భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయో నేను నా శక్తులు ఉపయోగించాల్సిన అవసరమే లేకుండా పోయింది. నా గుణగణాల ప్రచారం చేయకుండానే జరిగిపోతుంది. హలో టీనుకన్నా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావక్క? సరే విను, వెళ్ళి నానమ్మకు ఫోన్ ఇవ్వు. నానమ్మ ఇప్పుడే గుడికెళ్ళింది. ఒక పంచే పెద్దమ్మకు పిన్నుకు తీసుకెళ్ళివ్వు. వాళ్ళంతా రాజకుమారితో కూర్చున్నారు. రాజకుమారియా? ఆమెవరు? సంతోషి అక్క, మన ఇంటికి ఒక అక్క వచ్చింది. చూడ్డానికి రాజకుమారిలా ఉంది. అందరూ ఆమెతోనే కూర్చున్నారు. సరేలే, అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్ సంతోషి అక్క. మరి సంతోషకరమైన విషయాన్ని నాన్నమ్మకి ఎలా చెప్పను? ఇంతకీ రాజకుమారి ఎవరో నాకెప్పుడు తెలీదే. ఎక్కడి నుంచి వచ్చుంటుంది? కరెక్ట్ టైంకి వస్తాడు కొండముచ్చు ముఖం వేసుకుని. డబ్బు సంపాదించడం చేత కాదు గాని నా మాటని అర్థం చేసుకుంటారట. మాట మంతి లేకుండా నోటికి తాళం వేసుకుని నిలబడి ఉండండి, తర్వాత అంతా వివరంగా చెప్తాను. అది సరేలే, ఎంతకీ ఎస్ఐ గారు ఎందుకు వచ్చారో చెప్పు. నేనెందుకు వచ్చాననేది మీకు కొద్దిసేపట్లోనే తెలుస్తుందిలేండి. నేను చెప్పేంత వరకు ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఎస్ఐ గారు, కదలకూడదనేది సైకిల్ కూడా వర్తిస్తుందా? అంటే దాని అర్థం? అంటే సైకిల్కి స్టాండ్ వేయాలిగా, అందుకే అడుగుతున్నానండి. సరే, స్టాండ్ వేసుకో, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. మీ మాట విని నేనేమను రాజకుమార్ అనుకోవాలంటారా? ఎస్ఐ గారు, ఇందులో నమ్మకపోవడానికి ఏముంది చెప్పండి? ఆమె గారు మహారాజకుమారి గారే. చూడండి అచ్చయ్య గారు, ఆ ముఖం చూడగానే అర్థం అవుతుంది కదండి ఆమె ఎంత డబ్బు గల మనిషి అన్నది. అరే, శరీరంలోనే ఆ కాంతి చెబుతుంది ధనవంతురాలని. లేదంటే నా భార్యనే చూడండి, మా దమయంతి వదినే చూడండి, ముఖం చూడగానే వీళ్ళు అడుక్కునేవాళ్ళని తెలియట్లా? మిమ్మల్ని చూస్తుంటే నాకేమీ మీరు దొంగలాగా కనిపించడం లేదు. ఎస్ఐ గారు, ఆవిడ దొంగ కాదండి, ఆవిడ దేవనగరానికి రాణి గారు. దొంగతనం చేయాల్సిన అవసరం ఆవిడకి ఉంది చెప్పండి. మీరు చెప్పేది నిజమేనండి. ఏ దొంగైనా దొంగతనం చేసిన నగలతో అలంకరించుకుని ఇలా రోడ్ల మీద తిరగరు కదండి. ఇంతకీ నిజం చెప్పాలంటే
నేను కూడా ఇక్కడికి వచ్చింది నా మామూలు ఏమైనా ఇస్తారేమోనని. అయ్యో ఎస్ఐ గారు, ముందే చెప్పుంటే మా టైం ఎంతగా వేస్ట్ అయ్యి ఉండేది కాదు కదా. మమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టేశారండి మీరు. ఇలాగే ప్రతి చోటికి వెళ్ళి బెదిరించడం మా ఎస్ఐ గారి స్టైల్ అండి. బాగుంది, వీరు కూడా నా భక్తులేనన్నమాట. పుత్రా, నేను నీ మాటలకు ప్రసన్నురాలినైనాను. ఇదిగో దీన్ని తీసుకొని మీ ఇరువురు పంచుకోండి. సరేలేండి, ఈరోజు రాజకుమారి గారి దయతో మా డ్యూటీ కాస్త పూర్తయింది. పదవయ్యా. సార్, నాకు ఓ విషయం అర్థం కాలేదు. ఈ దేవనగరం ఏ రాష్ట్రంలో ఉందంటారు? మొబైల్ ఉంది కదా, ఆ, అయితే గూగుల్లో సెర్చ్ చేసుకో. అలాగే సార్. పద. బాగుంది మరిది గారు, మీ వల్ల మేము మంచి నాటకాన్నే చూసాం. మంచిదైంది ఆ ఎస్ఐ మళ్ళాంటి వాడైనందుకు, లేదంటే అందరినీ తోముకుంటూ జైలుకి తీసుకెళ్లేవాడు. ఇక నేను వెళ్ళి మా నగల వ్యాపారం తీసుకొస్తాను. 1001 రూపాయి తక్కువ ఇచ్చినా సరే చెప్పేస్తున్నాను ముందే. తస్సదియ్యా అక్క, 1001 రూపాయి తక్కువగానా? ఎందుకు ఇస్తాడు? ఏ మాధవి, కాస్త నోరు మూసుకో. దమయంతో తిన్నే ఆ వ్యాపారిని ఎవడో పిలవని, లెక్కడొక్క అప్పుడు తెలియచేసుకుందాం. ఇక ఆ రాజకుమారి గారి ముందు ఇంత తమాషా చేయడం మనకు అవసరమా? అది మరో వ్యాపారి వచ్చేంత వరకు తనకి నేను పాయసం తయారు చేసుకుని తీసుకొస్తాను. పాపం ఊరికి నేను కూర్చుంటే ఆకలిస్తుంది కదా. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఒరే కృష్ణ, ఉండ్రా, నేను నీతో పాటే వస్తాను. పద. పద. తోకాలు తులారాం గారు, నేను దమయంతిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడే ఇంతకు ముందు మాట్లాడాను కదా. మీరు వచ్చేస్తున్నారా? అయితే రండి రండి రండి. సరే. దేవి పౌలమి భూలోకంలో మనుషులందర్నీ తన మాయాచారంలో చిక్కించుకుంటున్నారు. నారాయణ నారాయణ, నిజమే చెప్పారు మాత. తనకు విధించిన శిక్షను దేవి పౌలమి భూలోకంలో వరంగా మార్చేసుకున్నారు మాత. నారాయణ నారాయణ. ఇదంతా మనందరినీ అత్యంత బాధించే విషయం. దేవి పౌలమి ఆచరణలోనూ ప్రవర్తనలోనూ కించిత్తు కూడా పరివర్తన రాలేదు. మునుముందు ఏం జరగనుందో. వెళ్ళనా ఉండిపోనా? కానీ రియా మేడం నా గురించే ధైర్య సార్తో మాట్లాడటానికి వచ్చారుగా. ఎంతోసేపటి నుంచి చెప్తున్నారు కూడా. టీ వగేరా తాగుతారేమో అడగనా? నువ్వేంటి ఇక్కడ? ఈ మధ్య నువ్వు నా మనసులో మాటని ఎలా తెలుసుకుంటున్నావు? ఎనీవే, నేనే నిన్ను పిలుద్దాం అనుకుంటున్నాను. మాకు 2 కప్పులు టీ కావాలి, అలాగే ఏదైనా తినడానికి కూడా తీసుకురా. అలాగే. అంతేకాదు, త్వరగా తీసుకురా. అలాగే. బయట వాళ్ళు ఎవరేమనుకుంటే మనకెందుకు? సరే, బయట వాళ్ళ గురించి ఆలోచించుకో, కానీ నీ భార్య గురించి ఆలోచించరా? నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు, ఆమె పాపిటి కుంకుమ పెట్టావు. నాన్నగారు ప్లీజ్, ఎందుకు 10 సార్లు కుంకుమ పెట్టాను అంటారు? అవును పెట్టాను, అయితే ఏంటి? కుంకుమ పెడితేనే పెళ్లి అయిపోయింది అంటే విడాకులతో విడిపోవచ్చు కూడా.